Yeah guys, good morning. So last classes లో మనం ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాసెస్లో మనకి మనం చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఎక్కడ సేవ్ అయ్యి ఉంటుంది, ఆ సేవ్ అయిన డేటాని ఎక్సెల్లోకి మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి మనం చేసిన డేటా మొత్తం కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, వీటన్నిటికీ టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ ఒక్కొక్కటి ఒకలా షో చేస్తుంది. అవి ఎలా, ఏ విధంగా మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మనం తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్సెల్ కనబడుతుందమ్మా, కన్ఫర్మ్ చేయండి. హలో, మా ఎక్సెల్ కనబడుతుంది కదా? చూడండి, ఇక్కడ జిఎల్ మాస్టర్ డేటా, లైక్ మనకి టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా అనమాట. జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. ఈ డేటా మొత్తం చూడాలి అంటే టీ కోడ్ SC16N వెళ్ళి చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్లో చూడండి, SKA1 టీ కోడ్. ఇక్కడ ఏంటంటే జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే షో చేస్తుంది. SK80 డిస్క్రిప్షన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తుంది. BSEG డిఆర్ డెబిట్ క్రెడిట్ షో చేస్తుంది. T001 కంపెనీ కోడ్స్ మాత్రమే షో చేస్తుంది. TGSB బిజినెస్ ఏరియా వైజ్ షో చేస్తుంది. T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే షో చేస్తుంది. ఇవి జిఎల్ మాస్టర్ డేటాలో ఉండే టీ కోడ్స్. అదే కస్టమర్ మాస్టర్ డేటాలో KNA1 కస్టమర్ మాస్టర్ చూపిస్తుంది, కస్టమర్స్ని. KNB1 కస్టమర్స్ అండ్ కంపెనీ రెండు చూపిస్తుంది. KNVB కస్టమర్స్ సేల్స్ డేటా చూపిస్తుంది. KNBK బ్యాంక్ డీటెయిల్స్ షో చేస్తుంది. అదే వెండర్ మాస్టర్కి అయితే LFA1 వెండర్ మాస్టర్, LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్, LFM2 పర్చేజింగ్ డేటా, LFBK బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, ఇవి మనకి షో చేస్తుంది. ఇప్పుడు 1 by 1 చెక్ చేద్దాం. మనం చేసిన ప్రతి కాన్ఫిగరేషన్స్ చేసాం, వెండర్స్ని క్రియేట్ చేసాం, కస్టమర్స్ని క్రియేట్ చేసాం, కాస్ట్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేసాం, కాస్ట్ సెంటర్స్ని క్రియేట్ చేసాం. ఇక నేనేం 3 చూపిస్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి, బట్ అవి సిచ్యువేషన్ బట్టి మనము తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనకి SC16N ఈ యొక్క టీ కోడ్లోకి మనం వెళ్ళాలి. 16N ఓకే, ఇలా ఉంటుందండి జనరల్ టేబుల్ డిస్ప్లే. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, SKA1 జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చూడాలి. A1 ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ఎంటర్ ఇస్తానే కింద ఆప్షన్స్ అన్నీ మనకు వస్తాయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది ఇచ్చామనుకోండి, మన డీటెయిల్స్ మాత్రమే కనపడతాయి. అలా ఇవ్వకపోతే మనలాగా సర్వర్లో చాలామంది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ డేటా మొత్తం కనబడుతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి కావాలంటే చెక్ చేయొచ్చు. 21,881 ఉన్నాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనలాగా చేసిన వాళ్ళందరూ. ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, అందరికి వస్తాయి. ఇది డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్, జిఎల్ అకౌంట్ నెంబర్, తర్వాత క్రియేటెడ్ బై అకౌంట్ గ్రూప్,
షార్ట్ టెక్స్ట్, జిఎల్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్. నువ్వు FS00లో క్రియేట్ చేస్తావు కదా, ఆ డేటా అనమాట. ఇలా కిందికి వచ్చే ఇంకా చాలా ఉంటుంది చూడండి. ఇక్కడ క్రియేటెడ్ బై అంటే FI యూజర్ 49, ఇలా చాలామంది మనకులాగా కొన్ని వేల మంది చేసి ఉంటారు. వాళ్ళ డేటా మొత్తం కనబడుతుంది. లేదు సార్ నాది మాత్రమే కనిపించాలి అనుకుంటే నీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి బయట. ఇక నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చావనుకో, LITT కదా అంటారు, మనది మాత్రమే వస్తుంది. చూడండి FI యూజర్ 42, నాది మాత్రమే వచ్చింది చూడండి, వేరే వాళ్ళది రాలేదు. ఇక్కడ చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంతా నాదే లాస్ట్ వరకు, వేరే వాళ్ళకి ఎవరు రాలేదు. చూడండి ఇంతే, ఇట్లా మనది మాత్రం వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి, GL అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చూపించినాయి. SK80 అంటే డిస్క్రిప్షన్ GL అకౌంట్ చూపిస్తుంది. SK80 చూడండి. ఇంతకుముందు మనకు చాలా వచ్చాయి ఆప్షన్స్, దీంట్లో చూడండి ఓన్లీ లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇలాగ చూపిస్తుంది. ఇవి అందరిటి అనమాట, మనటే కాదు అందరిటి A to Z. లేదు సార్ మనది మాత్రమే కావాలి అంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బయట ఇవ్వాలి. ఇక్కడ LITT ఎగ్జిక్యూట్, చూసారా మనది మాత్రమే వచ్చింది. LITT చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది మాత్రమే. ఇలా బ్యాక్, నెక్స్ట్ SKB1 GL అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు రావాలి. SKB1 ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చారనుకోండి, మనది మాత్రమే చూపిస్తుంది. లేదు అందరికీ కావాలి అంటే ఎగ్జిక్యూట్లో వెళ్తే మనలాగా సర్వర్లో చేసే వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ షో చేస్తుంది. చూడండి కంపెనీ కోడ్, GL అకౌంట్స్ రెండు షో చేస్తున్నాయి. ఇక రీకన్సిలేషన్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి. మనది మాత్రమే కావాలంటే బయట మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, LIT. మనది మాత్రమే వస్తుంది. చూడండి కంపెనీ కోడ్ మనది మాత్రమే ఉంది. ఇలా BSEG డెబిట్ క్రెడిట్ తెలియాలి. BSEG బ్యాక్ వచ్చేయాలి. మన కంపెనీ కోడ్ ఇస్తున్నా, ఎగ్జిక్యూట్. చూడండి కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నెంబర్, ఇయర్, లైన్ ఐటమ్, క్లియర్ డేట్, క్లియరింగ్ డేట్ ఎంట్రీ, తర్వాత ఇక్కడ పోస్టింగ్కి డెబిట్ క్రెడిట్ ఇవి అనమాట. అమౌంట్స్ ఇక్కడ చూసారా, పోస్టింగ్ ఇవే అండి, డెబిట్ క్రెడిట్ ఇవి ఉన్నాయి కదా, ఇవే. ఇక్కడ చూడండి 40, 31 ఇలా. తర్వాత T001 కంపెనీ కోడ్స్, T001 ఎగ్జిక్యూట్. చూడండి T001 అంటే మనకి ఓన్లీ కంపెనీ కోడ్స్ మాత్రమే.
చూడండి, కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, తర్వాత కంట్రీకి, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ షో చేస్తాయి అడ్రస్తో సహా. ఎక్కడుంది ఆ కంపెనీ. కొన్ని వేల మంది ఉంటాయి, మనలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు సర్వర్లో కొన్ని వేల మంది ఉంటారు. అలా బ్యాక్ మనది ఇచ్చారంటే బయట మనది మాత్రమే వస్తుంది. చూడండి, మన డీటెయిల్స్ మాత్రం కనబడుతుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ, అడ్రస్, ఫిజికల్ ఇయర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లాంగ్వేజ్, సిటీ, కరెన్సీ, ఎన్ఆర్, ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది మాత్రం వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ ఏరియా వైజ్ టీజీఎస్బి. టీజీఎస్బి ఎగ్జిక్యూట్. చూడండి, ఓన్లీ బిజినెస్ ఏరియాస్ మాత్రమే. బిజినెస్ ఏరియాస్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. బ్యాక్ ఎగ్జిక్యూట్. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రం చూపిస్తాయి. లెంత్ ఆఫ్ నెంబర్ ఎంత ఇచ్చారు, 6, 7, 8, 10, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ అవే అందరికీ వస్తాయి మనలాగా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇవండి, ఇవి జిఎల్ మాస్టర్ డేటాలో మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మనం సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా. ఇవే కాదు, ఇంకా మనకి అవసరమేటి ఏ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఏం అవసరమైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కేఎన్ కస్టమర్ మాస్టర్. కేఎన్ A1. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో చూసుకుంటే చూడండి 20 పైన ఉన్నాయి. ఎగ్జిక్యూట్. చూడండి, మాస్టర్ డేటా అంటే ఆ కస్టమర్ పేరు ఏంటి, ఓకే, తర్వాత ఆ కస్టమర్ ఏ డిస్టిక్ వాడు, ఓకే, అతని మొబైల్ నెంబర్స్ ఏంటి, సిటీ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఇవన్నీ సజెస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ డేటా నాకు ఎక్సెల్లే కావాలి అంటే ఒక డీటెయిల్స్ చూడాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసామంటే మొత్తం అతని డీటెయిల్స్ సపరేట్గా ఒక ప్రొఫైల్ లా కనబడుతుంది. ఈ విధంగా ఇలా. ఎవరి డీటెయిల్స్ అయినా చూసుకోవచ్చు. తర్వాత ఇది ఎక్సెల్గా ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ వెళ్ళి స్ప్రెడ్షీట్, ఇక్కడ ఎక్సెల్ ఇన్ ఆఫీస్, ఓకే, ఎక్సెల్ ఇన్ ఆఫీస్ 2077, ఓకే. స్ప్రెడ్షీట్ ఎగ్జిస్టింగ్ తీసుకోండి.
ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫార్మాట్. ఓకే, టేబుల్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, లోడ్ అవుతుంది. ఒక్కసారిగా తీసుకోవాలంటే తీసుకోదు, కొంచెం లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక 2 minutes వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అంతా వస్తుంది. ఎందుకంటే మన ఒక్క డేటానే కాదు కదా, కొన్ని వేల మంది ఉంటాయి మనలాగా సర్వర్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వాళ్ళ డేటా కూడా మొత్తం ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. మొత్తం ఎక్సెల్ షీట్లో ఎలా ఉందో అంతా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం టేబుల్స్లో ఎస్ఏపి నుంచి ఎక్సెల్లోకి డేటాని కన్వర్ట్ చేయొచ్చు. ఈ విధంగా బ్యాక్. నెక్స్ట్ KNB1 కస్టమర్ డేటా, కంపెనీ కోడ్స్ రెండు రావాలి. KNB1 ఇక్కడ మనది మాత్రం వేస్తే మనది మాత్రం వస్తుంది. కంపెనీ కోడ్ LIT ఎగ్జిక్యూట్. చూడండి, మనది మాత్రమే. నేను ముగ్గురినే కదా కస్టమర్స్ని క్రియేట్ చేశాను, ఆ ముగ్గురు డీటెయిల్స్ చూపిస్తుంది. చూడండి, 810 811 822. ఓపెన్ చేస్తే ఇలా షో చేస్తుంది. అందరిది కావాలంటే మన కంపెనీ కోడ్ బయట తీసేయాలి, తీసేస్తే అందరికి వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ సేల్స్ డేటా KNVB. చూడండి, కస్టమర్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, క్రియేటెడ్ బై, తర్వాత కస్టమర్ గ్రూప్, కస్టమర్ ప్రైస్ ప్రొసీజర్, ఇలా. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ KNBK. చూడండి, కస్టమర్, కంట్రీ, బ్యాంక్కి, బ్యాంక్ అకౌంట్, తర్వాత బ్యాంక్ కంట్రోల్కి, ఇలా షో చేస్తుంది. ఇది కస్టమర్ మాస్టర్ డేటా. చూడాలి అంటే, చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా LFA1. ఎగ్జిక్యూట్. ఇది కూడా అంతే. కస్టమర్స్ వెండర్స్ ఎవరిని క్రియేట్ చేశారు, వాళ్ళ సిటీస్ హెడ్, డిస్ట్రిక్ట్, పోస్టల్ కోడ్, స్టేట్ అన్నీ షో చేస్తుంది. వెండర్ నెంబర్, సిటీ, కంట్రీ, నేమ్ 1, ఇలా. ఇలా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ LFB1. మన కంపెనీ కోడ్ మాత్రమే కావాలనుకుంటే LIT ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో LFB1లో వెండర్ ఫర్ కంపెనీ కోడ్, వెండర్ కంపెనీ కోడ్ రెండు చూపిస్తాయి. నెక్స్ట్ LFM2 పర్చేజింగ్ డేటా. LFM2 ఇలా చెక్ చేయొచ్చు.
నెక్స్ట్ LFBK బ్యాంక్ డీటెయిల్స్. వెండర్, సిటీ, బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ అన్ని షో చేస్తుంది. ఇలామ్మా ఇవే కాదు, ఇంకా మీకు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, తర్వాత GL మాస్టర్ చూశాను. ఇంకా మీకు అసెట్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్, కాస్ట్ సెంటర్ మాస్టర్, వీటికి సంబంధించినవి కూడా మీకు మార్కెట్లో ఉంటాయి. మీరు నెట్లోకి వెళ్తే చాలా దొరుకుతాయి. ఇంకా C16N SAP ఇళ్ళకి వెళ్ళారంటే చాలా మంది పెట్టి ఉంటారు రకరకాలది. చూడండి, ఇలా చాలా కోడ్స్ ఉంటాయి. ఇవే అని కాదు, చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, SAP F5 T కోడ్స్. వాటి రిలేటెడ్ మీనింగ్ తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. లేదంటే సెట్ మాస్టర్ డేటా టేబుల్స్. చూడండి, దీనికి సంబంధించిన T కోడ్స్. అసెట్ మాస్టర్ OB03, AS93, AS23. చూడండి, డిస్ప్లే అసెట్ డాక్యుమెంట్, డిస్ప్లే ఓల్డ్ అసెట్, ఇవన్నీ కనబడతాయి. నువ్వు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. మనకు తెలియంటి అన్నీ కూడా నెట్లో చూసుకుంటాం. బ్యాక్ నెక్స్ట్ కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా అనుకోండి. మనకు తెలియదు ఏది ఉన్నా కానీ నెట్లోకి వచ్చి సెర్చ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి, T కోడ్స్. HR చూడండి, CK11N క్రియేట్ మాస్టర్ మెటీరియల్ కాస్ట్ ఎలిమెంట్, ఎంటర్ ఇన్కమింగ్ ఇన్వాయిస్. ఇది మనం మీగో ఇవన్నీ కూడా ఇవే అనమాట. మనకి ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. వీటికి సంబంధించిన T కోడ్స్ ఉంటాయి, అన్నీ కూడా మీకు ఇక్కడ షో చేస్తుంది. ఇట్లా మనకి ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు అమ్మా నెట్లో.
మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా టీ కోడ్స్ మీరు టైప్ చేసినా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి కాస్ట్ సెంటర్ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మాస్టర్ అన్నా అనుకోండి, మొత్తం దిగుతాయి. ఇవి కస్టమర్ డేటా మాస్టర్ డేటా యొక్క టీ కోడ్స్. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చూడండి ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ అవే. మనకి ఏది అవసరం ఉంటే అది మనం సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా చెక్ చేసుకోవచ్చు నెట్లో. ఓకేనా, క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో టేబుల్స్లలో? టీ కోడ్స్ మీరు చేసిన డేటా మొత్తం, మాస్టర్ డేటా మొత్తం కూడా SE16Nలో మనకి సేవ్ అయి ఉంటాయి. దాంట్లో ఏ డేటా కావాలంటే ఆ డేటాను మనం చెక్ చేసుకోవచ్చు. మనం వాటిని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అవసరమైంది. వాళ్ళకి ఏం అవసరం అయితే అది మనం షో చేసి చూపించి వాళ్ళకి డీటెయిల్స్ అనేది డేటా అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, SE16Nలో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్స్, మొత్తం డేటా అక్కడికి వచ్చి సేవ్ అయిపోతుంది. మనకి ఏది అవసరం ఉంటే అది మనం ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, వాళ్ళకి చూపించాల్సిన రిజల్ట్ చూపించేస్తాం. ఇలాగే చేస్తారు. ఓకే, అది ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటే అది వాళ్ళ సూపర్ సీనియర్స్, సూపర్ మేనేజర్స్ అండ్ సూపర్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు రిమైనింగ్ వర్క్ అంతా మ్యాక్సిమం. సో అది క్లియర్? యా.